ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఉపవర్గీకరణను సమర్థిస్తూ తీర్పును వెలువరించింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేస్తుంది. ఈ మేరకు 2004లో 5 సభ్యులు ఇచ్చిన తీర్పును తాజాగా విస్తృత ధర్మాసనం పక్కన పెట్టింది. ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణపై సుప్రీం వెలువరించిన చారిత్రక తీర్పును స్వాగతించారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో దీనిపై సీఎం రేవంత్ తో సహా సభ్యులంతా తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేసిన పోరాటం ఫలితంతోనే ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణపై అనుకూలంగా సుప్రీం తీర్పును వెలువరించిందన్నారు సీఎం. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. ఇప్పటికీ విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లో ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణ అమలయ్యేలా కృషి చేస్తారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల వ్యవస్థలో 2వ అడుగు పడబోతోందన్నారు. కోర్టు తీర్పుతో మందకృష్ణ మాదిగ భావోద్వేగానికి గురయ్యారు. మీడియా ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. తమ 30 ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగిందని, సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని బతికించిందంటూ సంతోషం వ్యక్తం చేశారు. అతి త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో ప్రకటించారు. దీని ద్వారా రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు. శాసనసభలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లును మంత్రి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2 లక్షల ఉద్యోగాలు కల్పించినా మరో 20 లక్షల మంది ఉపాధి కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ప్రభుత్వ పరంగా అందరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదని, యువతకు స్కిల్స్ పెంచి ఉద్యోగాలు సాధించేందుకు తమ తోడ్పాటును అందిస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేశారు. ఆనాడు చంద్రబాబు వర్గీకరణ చేయడం వల్లే నేడు వర్గీకరణ సాధ్యమైందని చెప్పారు. అప్పుడు చంద్రబాబు చట్టం చేయడం వల్లే ఇప్పుడు న్యాయం గెలిచిందన్నారు మందకృష్ణ. వర్గీకరణకు అనుకూలమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ఏపీలో ఉదయం నుంచే ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సచివాలయ ఉద్యోగుల చేత పింఛన్ల పంపిణీ చేపట్టారు. అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్లు అందించారు. మడకశిరలో సీఎం చంద్రబాబు పెన్షన్లు అందించారు. హిమాచల్ ప్రదేశ్లో కుంభవృష్టి కారణంగా వరదలు పోటెత్తాయి. సిమ్లా జిల్లా రాంపూర్ ప్రాంతంలోని సమేజ్ ఘాట్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ వరద బీభత్సంలో దాదాపు 50 మంది ఆచూకీ గల్లంతైంది. కళ్ల ముందే పెద్ద పెద్ద భవనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. దీంతో బాధితులను కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇండో టిబిటెన్ సరిహద్దు పోలీసులు, ఇతర సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. డ్రోన్లతో వారి జాడను కనిపెడుతున్నారు. వాయనాడ్లో తీవ్ర విషాదం నెలకొంది. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 287కు చేరింది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతోంది. సీఎం విజయన్ ఏరియల్ సర్వే చేపట్టారు. సహాయక చర్యలకు వర్షం అడ్డంకులు చోటు చేసుకుంటున్నాయి. బురదలో కూరుకుపోయిన మృతి చెందిన వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 100 మంది ఆచూకీ గల్లంతైంది. కేరళ సీఎం మేజర్ జనరల్ ఇంద్రబాలన్ సహాయం తీసుకుంటామని తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు డెమోక్రటిక్ పార్టీ తరఫున సిద్ధమవుతున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పై మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మళ్లీ నోరు పారేసుకున్నారు. ఆమె భారతీయురాలా, నల్ల జాతీయురాయిలా అంటూ ప్రశ్నించారు. తన జాతీయతను ప్రశ్నిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలకు హారిస్ ధీటుగా బదిలిచ్చారు. ఆయన మళ్లీ పాత పాటే పాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యతో మధ్య ప్రాచ్యంలో మరోసారి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇస్మాయిల్ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ప్రత్యక్ష దాడి చేయాలంటూ ఇరాన్ అధినేత అయాతుల్లా అలీ ఇమేనీ ఆదేశాలు ఇచ్చారంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. దీనిపై ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసర సమావేశం జరిగిందని, ఈ భేటీలో అధ్యక్షుడు ఖుమేనీ దాడికి ఆదేశాలు ఇచ్చారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.